బీరకాయలున్నాయి. ఒక కేజీ వరకు అవుతాయి. ఉదయం వచ్చి చూసానండి. ఇవి ఎప్పుడు చూస్తున్నాను ఎక్కడో 1, 2 మిగిలిపోతున్నాయి, ముదిరిపోతున్నాయి. ముదిరినవైనా విడిచిపెట్టట్లేదులెండి. పచ్చడి చేసేస్తున్నాను. తొక్కతోనే అలాగ బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంతో పచ్చడి చేస్తే చాలా బావుంటది. రండి హార్వెస్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు గార్డెనర్ గాయత్రీదేవి. ఇవి లాంగ్ వెరైటీ కాదండి. చిన్న చిన్న పిందులున్నాయి. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్‌కి పనికొస్తాయి. ముందు ఇవి తీసేద్దాం. ఇవి పొట్టిగా పైన సన్నగా ఉంటున్నాయి. క్రింద బొద్దుగా ఉండి లావుగా అవుతున్నాయి. ఇలా తీసేస్తున్నాను గానీ ఇంకా కొంచెం లావుగానే అవుతున్నాయి. ఒక 2 పాదులే పెట్టాను. ఎప్పుడు అంతే, ఎక్కువ పాదులు పెట్టను. బీరపాదులు ఇంటికి సరిపడా బీరకాయలు ఒక 2 పాదులైతే సరిపోతున్నాయి. మరీ ఎక్కువైనా రోజు బీరకాయ తినలేము కదా! ఆ ప్లేస్‌లో ఇంకేవైనా మొక్కలు వేసుకోవచ్చు. ఇంకేవో కాకర ఏవైనా పాదులు పెట్టొచ్చని చెప్పేసి ఈ 2 ఇప్పుడు ఇవి ఫస్టు బ్యాచ్‌లో వేసినవి. మళ్ళీ రెండో బ్యాచ్‌లో మనం మొదట వేసేదానికి పిందులు మొదలయ్యాయి అనగానే రెండో బ్యాచ్ విత్తనాలు పెడతాను. అవి ఒకవేళ మొదటి పాదు పోతుంది అనిపిస్తే మళ్ళీ మూడో బ్యాచ్ వేస్తాను గానీ, ఇవి హార్వెస్ట్ తీసుకోవచ్చు అనిపిస్తే మాత్రం మూడో బ్యాచ్ లేట్‌గా వేస్తాను. అలాగైతే మనకి సంవత్సరం పొడుగునా అలాగ హార్వెస్ట్ అవుతూనే ఉంటుంది. ఒక 4 హార్వెస్ట్‌లు అయిన తర్వాత ఒక పిడికెడు పశువుల ఎరువు గానీ, మనము గార్డెన్ కంపోస్ట్ తయారు చేస్తాం కదా! ఎండిన ఆకుల తాటుతో అది గానీ వేస్తుంటాను. పుల్లని మజ్జిక, బియ్యం కడిగిన నీరు, పప్పులు కడిగిన నీరు ఉంటాయి కదా! అవి కూడా మొక్కకిస్తూ ఉంటాను. మళ్ళీ బాగా పండిన అరటి పండ్లు ఉంటాయి కదా! కొంచెం మొదలకు దూరంగా 1, 2 ఆ అరటి పండ్లు పెట్టేస్తాను. అదే అలాగా అంటే మనకు పూత, పిందె రాలకుండా ఉంటాయి. హ్యాండ్ పాలినేషన్ అయితే ఎప్పుడు చెయ్యనండి. ఎందుకంటే ఎక్కువ పాదులున్నాయనుకోండి, ఎన్ని పూలకి మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తాం. అందుకనే పసుపు పచ్చని పూల మొక్కలు ఈ ఎడ్జుల్లో మధ్యలో వేసేసామనుకోండి, మనకి సీతాకోకచిలుకలు ఎక్కువ వస్తాయి. పాలినేషన్ అవుతుంది. పిందెలు రాలవు. ఎక్కువ కాయలొస్తాయి. అందుకని నేను ఇగోండి కాస్మాస్ ఒకటి, పసుపు పచ్చని పువ్వులైతే సీతాకోకచిలుకలు వస్తాయి. వాటికి అట్రాక్ట్ అవుతాయి పసుపు కలర్‌కి. ఇగోండి చిన్న చిన్న పిందెలు లోపల ఉన్నాయి కదా! అవన్నీ తీసి కొంచెం కనిపించేలా ఉంచేస్తాను. లేదంటే లోపల ఉండిపోతున్నాయి, ముదిరిపోతున్నాయి. తెగుళ్ళైతే ఏం చూడలేదండి ఎప్పుడు. కాకపోతే ఈ బీరకి వేరుకుళ్ళొస్తది. పాదంతా పోతది మనకి వేరుకుళ్ళొస్తే. నీరెక్కువ నిల్వ ఉండిపోతే అలాగా వేరుకుళ్ళొచ్చి పాదు పోతది. మాకైతే ఉడతల వల్లండి. ఉడతలు ఏం చేస్తాయంటే అవి రసం పీల్చుతాయట. తీగలు కొరికేస్తాయి. అసలు నిండుగా పిందులతో ఉంటాయి, తీగ కొరికేస్తాయి. వేపాకులు నూరి ఆ రసం స్ప్రే చేశాను. ఏం చేసినా అవి కంట్రోల్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ కొరికేసింది కదా! ఆ తే ఇంకా అదంతా అక్కడ చూడండి ఎలాగా వాడిపోయిందో. రెండో బ్యాచ్ కూడా వేశాను. ఇదిగోండి ఇక్కడ ఇవి నేలపైన ఒక 2 వేశాను. బ్లాక్ టబ్‌లో ఒక 4 గింజలు వేశాను. ఇప్పుడు ఇవి కూడా పిందెలు స్టార్ట్ అయిపోయాయి. ఇగోండి. కానీ నేలపైనంత బాగా నాకు టబ్‌లో ఏమి అనిపించలేదు. కానీ ఒకసారి చూద్దామని ఫస్ట్ టైం వేశాను గ్రో బ్యాగ్‌లోనిని బ్లాక్ టబ్బుల్లో. ఇవి పిందెలయ్యాయి. ఇక్కడ చూడండి ఇది ఇలా ఉందా? మనకి ఎప్పుడైనా వంకర పోయినట్టు ఇలా సరిగ్గా ఒక షేప్‌గా కాకుండా ఉంటే మాత్రం తీసేయాలి. పండు ఈగలని ఉంటాయి. అవి కుడితే అలా అయిపోతాయి. అవి కూడా మరి రాత్రిపూటే వస్తాయేమో. బీర పువ్వులు కూడా మనకి పగటిపూట విచ్చుకోవు. సాయంత్రం ఒక 4 తర్వాత చూడండి అసలు చెట్టు నిండుగా పసుపు పచ్చగా ఉంటుంది. బీస్ కూడా సాయంత్రం అంటే పాలినేషన్ బీరకి సాయంత్రం రాత్రి పూటల్లో అవుతుందేమో మరి. అందుకే పూల మొక్కలు మనం ఏ కూరగాయలు పెట్టినా, పండ్ల మొక్కలైనా ఆ చుట్టూ ఎక్కువ పసుపు పూల మొక్కలు పెట్టామనుకోండి, పాలినేషన్ మనకయ్యి కాపు ఎక్కువొస్తుంది. ఇగోండి తీసేస్తున్నాను. ఉంచినా ఇంక అవ్వదింక. అది అలాగా పడిపోవడమో, ఎండిపోవడం అవుతుంది. ఇగోండి ఇన్ని హార్వెస్ట్ చేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.